నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే జనగామ డిస్టిక్ దేవరూప్ల మండల్ సింగరాజపల్లి టోల్గేట్ దగ్గరలో ఉన్నామన్నమాట. సో మన పక్కన ఉన్నటువంటి అన్నగారి పేరు లక్ష్మణ్ నాయక్ అన్నమాట. అన్నగారు రీసెంట్లీ డైరీ ఫామ్ను రన్ చేయడం జరుగుతుంది. అయితే అన్నగారు ఎక్కడి నుంచి ఆవులు తీసుకురావడం జరిగింది, అసలు అన్నగారు ఎలాంటి సమస్యలను ఫేస్ చేసిరు, మరి అవి ఏమేమి ఆవులు తీసుకురావడం జరిగింది, అలాంటి మరెన్నో విషయాలు అన్నగారి మాటల్లోనే ఇందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న, మీ గురించి ఒక రెండు ముచ్చట్లు అన్న. ఫస్ట్ నేను స్టార్టింగ్లో వ్యవసాయం చేస్తుండేవాడిని. వ్యవసాయంతో పాటు డ్రైవింగ్తో పాటు హార్వెస్టర్ నడిపిస్తున్నాను. ఆ హార్వెస్టర్ వల్ల ఇక పోతా అంటే కాంపిటీషన్ ఎక్కువైపోవడం వల్ల మనశ్శాంతి అనేది లేక ఇక డైరీ రంగంలోకి యువత అంతా డైరీ రంగంలోకి వస్తుంది కాబట్టి మనం కూడా డైరీ రంగంలోకి వెళ్ళాలని సూచనతో డైరీ రంగంలోకి అడుగుపెట్టాము. మొన్న రీసెంట్గా దసరాకే హర్యానా వెళ్ళి ఒక బ్రీడ్ అయితే బాగుండదని 3 బ్రీడ్లు తెచ్చాము. ఆవులు తీసుకురావడం జరిగింది. ఆవులు తీసుకురావడం జరిగింది. అంటే మీరు ఒక్కరే వెళ్ళిరా, మీతో పాటు ఎవరైనా వెళ్ళిరా? నేను ఒక్కనే వెళ్ళినా, నాతో పాటు మా ఫ్రెండ్స్ని తీసుకుపోయినా. అంటే ఎంతో కొంత అనుభవం ఉందా? అనుభవం స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి ఇక మనం వ్యవసాయం ఫీల్డ్లో ఉన్న వాళ్ళము ఖచ్చితంగా ఆవులు ఉంటాయి కాబట్టి ఇక ఎట్లాగో ఆవులు తెచ్చుకుందామని మన లోకల్ సంతలో తిరిగాము. లోకల్ సంతలో తిరిగితే ఇక్కడ డిమాండ్ బాగున్నది, రేట్లు ఎక్కువ ఉన్నాయి. అదే కాకుండా అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ రేట్లు కూడా చాలా డిఫరెంట్లు ఉన్నాయి. మనకి ఇక్కడ పాలు ఎక్కువ ఇది రాదు, అక్కడి ఆవులు అయితే పాలు ఎక్కువ ఇస్తాయని తెలుసుకొని ఇక మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు కూడా మనకు మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. అక్కడ 2-3 డైరీలు తిరిగాము. రాజస్థాన్ వెళ్ళాము. ఫస్ట్ రాజస్థాన్ వెళ్ళాము. వేరే బ్రీడ్ కావాలని, మన ఎండకు వెదర్కు తట్టుకోవాలంటే హెచ్ఎఫ్ జెర్సీలు తట్టుకోవని రాజస్థాన్ వెళ్ళినాము. రాజస్థాన్ 2 సార్లు వెళ్ళి సెలెక్షన్ చేసినాము. రాజస్థాన్లో అయితే దాదాపు అది మన గిరి కానీ సైవాల్ కానీ 7-8 లీటర్లు ఇచ్చేది పూటకు. 7-8 లీటర్లు అయినా కానీ మనకు 2 పూటలు కలిసి 15 లీటర్లు 14 లీటర్లు తగ్గదు. కాకుండా అవి రీజనబుల్ రేటుగానే ఉంటుంది. అదే కాకుండా ఇక అక్కడికి మన వెదర్కు రాజస్థాన్ వెదర్కు కరెక్ట్గా సూటబుల్గా ఉంటుంది అన్న. ఇప్పుడు మీరు అక్కడి ప్రాంతాలకు హర్యానా రాజస్థాన్ తిరిగినట్టుగా, మరి మీకు ఏమన్నా అక్కడ వాతావరణం ప్రాబ్లం అనిపించింది? ఏమన్నా లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఆడ సంతం నాకు ఎట్లుంటుంది, మనం ఇక్కడ నాకు తెలిసి ఉంటుంది కదా ఐడియా. ఇక లాంగ్వేజ్ రాని వాళ్ళకి ప్రాబ్లం. లాంగ్వేజ్ ఇప్పుడు మనకు తెలుగు వచ్చిన వాళ్ళకి మాత్రం ఆడికి పోతే ప్రాబ్లమే. కాకుంటే కొద్దిపాటు హిందీ రావాలి. ఎస్పెషల్లీ హిందీ వస్తేనే వేరే రాష్ట్రాలకు పోయి పసులు తేవాలి. ఖచ్చితంగా హిందీ వచ్చేటోళ్ళు అయితేనే బయటికి పోవాలి. నేను తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వచ్చినానంటే ఇక వాళ్ళు మనకి ఎంత అంటే రాజస్థాన్ హర్యానా వెళ్ళారా, ఇంకా వేరే ప్రాంతాలు ఏమైనా వెళ్ళారా? రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఈ 3 స్టేట్లు తిరిగినాం. ఈ 3 స్టేట్లలోనే ఇప్పుడు మనకు హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ 2 స్టేట్లలో అవైలబుల్గా ఉంటాయి. ఇది పంజాబ్, హర్యానాలోనే అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఆ బ్రీడింగ్ ఆడనే తయారవుతుంది కాబట్టి ఆ బ్రీడింగ్ అనేది అక్కడనే ఉంటుంది. హర్యానాలో, పంజాబ్లో అయితేనే మనకి హెచ్ఎఫ్ జెర్సీ బ్రీడింగ్ అయితే క్వాలిటీగా దొరుకుతుంది. అదే సైవాల్ గిరి కావాలంటే రాజస్థాన్ వెళ్ళాలి. కాకుంటే అవి 3 రాష్ట్రాలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మనకు అనుకూలంగా ఉంటాయి. మనం ఒక వారం రోజులు అనుకొని పోయినాం అనుకో, మనకు ఏ బ్రీడ్ కావాలంటే ఆ బ్రీడ్ దొరుకుతుంది అక్కడ సంతలో కానీ వేరే డైరీలో కానీ. ఇక మనకు ఉండడానికి అకామిడేషన్ అన్నీ ఉంటాయి కాబట్టి 3 రాష్ట్రాలు మంచిగా అన్ని సంతల దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ అంతా తిరగవచ్చు. అనుకూలంగా రేట్లో మనకు అక్కడ ఆవులు అవైలబుల్గా దొరుకుతాయి. అన్న, మీరు అక్కడికి వెళ్ళారు కదా, మరి మన తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వెదర్, అక్కడ వెదర్ మీకు ఏమనిపించింది అన్న? కొంచెం మన ఇక్కడ కంటే మనదే కొంచెం బెటర్గా ఉన్నది. అక్కడ ఎండ ఎక్కువనే ఉన్నది, చలి ఎక్కువనే ఉన్నది, టెంపరేచర్ ఎక్కువనే ఉన్నది. నేను అదే అనుకుని వాళ్ళని అడిగితే వాళ్ళు టెంపరేచర్ చూసుకున్నది. మనది ఇక్కడ తక్కువ ఉంటే అక్కడ ఎక్కువ చూపెడతారు కాబట్టి సేమ్ టెంపరేచర్ అవుతుంది. కాకుంటే ఈ చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది, ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. మనం ఏమనుకుంటాం వాళ్ళకి చల్ల ప్రాంతము కూల్గా ఉంటుంది అనుకుంటాం, కానీ వాళ్ళకే హీట్ ఎక్కువ. వాళ్ళందరూ ఏసీలు వాడతారు, మన దగ్గర ఏసీలు ఎవరైనా వాడము. వాళ్ళు డైరీలో అంతా ఫ్యాన్లే ఉంటాయి, కొందరు ఏసీలు కూడా పెడతారు. విజిట్ చేసిన పెద్ద కూలర్లు పెడతారు వాళ్ళు. మనమేమో ఫ్యాన్లు వేస్తాం, వాళ్ళేమో పెద్ద కూలర్లు పెడతారు. ఇది జంబో కూలర్లు పెడతారు కాబట్టి వాళ్ళకి అది ఎందుకంటే వాళ్ళకి ఎండ అంతే ఉంటుంది, వాన అంతే ఉంటుంది, చలి అంతే ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు అనుకుంటారు. కాకుంటే మన దగ్గర మెయింటెనెన్స్ కరెక్ట్ లేక ఇక్కడ సూటబుల్ కాదు, సమస్యలు ఎదురవుతాయి. ఇక అంతే. కానీ వీటిని మెయింటైన్ చేయాలంటే ఇక చిన్నపిల్లలను మెయింటైన్ చేసినట్టు మెయింటైన్ చేయాలి. ఇక మన వల్ల కాదన్నప్పుడు వర్కర్ను పెట్టుకోవాలి. ఆ వర్కర్తో పాటు మనం 24/7 ఆయనకి కనుసంధానంలోనే ఉండాలి. ఎందుకంటే మనం కూడా నడిపించుకోవాలి. ఆయన మీదనే వదిలిపెట్టిపోతే ఆయన ఒకటి చేస్తాడు, ఒకటి చేయడు, మర్చిపోతాడు, ప్రాబ్లమ్స్ వస్తుంది. కాకుంటే వీటికి మిల్కింగ్ కూడా టైం టు టైము
దానా కూడా టైంకు టైం ఇవ్వాలి. అన్ని టైం మెయింటెనెన్స్ చేస్తే అవి కూడా కరెక్ట్ ఉంటాయి. మనం ఎట్లాగో పొద్దుగా లేచి టైంకి ఛాయ్ ఎట్లా తాగుతామో అవిటికి కూడా టైంకు పాలు పిండిన తర్వాత దాన వేయడం కానీ, మేత వేయడం కానీ, నీళ్లు పెట్టడం కానీ, ఏమైనా రోగం వచ్చినా చూసుకోవడం కానీ అన్నీ చెక్ చేసుకోవాలి. డైలీ చెక్ చేసుకోవాలి. అయితే డైరీ బాగానే ఉంటుంది అన్న. ఇంకోటి అన్న, మీరు మరి అక్కడ నుంచి ఏమేమి బ్రీడ్లు తీసుకురావడం జరిగిందన్న? అక్కడ నుంచి వెళ్ళి సైవాల్ తెచ్చినాము, కాళీ కపిల ఒకటి తెచ్చినాము, గిరి కఫీలా, కాళీ కపిల, గిరి, హెచ్ఎఫ్ 4 బ్రీడ్లు తెచ్చినాం. వచ్చేసి సైవాల్ సుడితో ఉన్నది. ఇది మనకు 70,000 పడ్డది. ఇది కపిల, ఇది ఈ కపిల వచ్చేసి మనకు 65,000 పడ్డది. ఇది వచ్చేసి గిర్, ఈ గిర్ వచ్చేసి ఇది 70,000 పడ్డది. ఇది హెచ్ఎఫ్ వచ్చేసి ఈ దూడ వచ్చేసి మనకు 60,000 పడ్డది. ఇది వచ్చేసి ఈ ఆవు వచ్చేసి ఇది అసలు జెడ్ బ్లాక్, ఏది మన హెచ్ఎఫ్లో ప్యూర్ హెచ్ఎఫ్ అన్నట్టు. ఇది వచ్చేసి 90,000 పడ్డది. ఇక ఈ ఆవు వచ్చేసి 85,000 పడ్డది. ఇది వచ్చేసి ఇది 1,00,000 పడ్డది. ఇది 1,00,000 పడ్డది. హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ ఇది వచ్చేసి 1,00,000 పడ్డది మనకు. ఇది వచ్చేసి 85,000 పడ్డది. 85,000. అంటే దసరా అంటే 1 మంత్ అయిపోతుంది అన్న మీరు తెచ్చి. అంటే మరి ఇప్పుడు 1 మంత్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు డాక్టర్ అందుబాటులో ఉన్నా, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారన్న మీరు? ఇక సిచ్యువేషన్ అంటే డాక్టర్లను అందుబాటులోకి తెచ్చుకోవాలి. ఉన్న డాక్టర్లను ఏదైనా ఉంటే సంప్రదిస్తాను. టైంకు ఆ టైం కాకుండా కానీ వెనక ముందు వస్తాడు, చెక్ చేస్తారు. ఇక ఆయన రాకున్నా కానీ మనం కేర్గా చూసుకోవాలి, చిన్నపిల్లలను చూసినట్టు. ఎందుకంటే అవి సంపాదన ఇచ్చేటి కాబట్టి ఇప్పుడు మనం చిన్నపిల్లలని ఎట్లా పెంచుకుంటూ పోతాము, అవిటి కూడా ఇక్కడ వెదర్ అలవాటు అయ్యేదాకా ఒక 2-3 నెలలు మన అబ్జర్వేషన్లో పెట్టుకుంటే జర బాగుంటుంది. ఏది అవి మన వేరే ఏరియా నుంచి వచ్చినాయి కాబట్టి మన టెంపరేచర్ తట్టుకునే విధంగా వీటికి మెడిసిన్స్ ఇట్లా ఇచ్చుకుంటూ, దానా ఇచ్చుకుంటూ, వీటికి ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే డాక్టర్ని అప్పుడే సంప్రదించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాడు నడిపిస్తాను. ఓకే అన్న. మరి ఇప్పుడు అక్కడ నుంచి మీరు రాజస్థాన్ ఇప్పుడు హర్యానా అక్కడ నుంచి తీసుకొచ్చారు అన్న, మరి అక్కడ నుంచి వీడికి ట్రాన్స్పోర్ట్ అసలు మీరు ఏ విధమైన సమస్యను ఫేస్ చేసిరు, అసలు ఎన్ని రోజులు పట్టింది ఆ నుంచి వీడికి రావడానికి, అది కొంచెం తెలియజేయండి అన్న. ఆడ నుంచి వీడికి రావడానికి అయితే 4 రోజులు పట్టింది. 4 రోజులు కాకుంటే ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జీలే ఎక్కువ అవుతాయని, కాబట్టి ఎక్కువ అవుతాయి అనుకుంటే కానీ మనకు బ్రీడ్ కావాలంటే అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ అంటే మన వరకు రావాలంటే దాదాపు అవి నైట్ జర్నీ చేస్తాయి కాబట్టి 4 days పడుతుంది. లేకుంటే మనకు దగ్గరలో పాటు ఉంటే తొందరగా వచ్చు, కానీ నైట్ జర్నీ కాబట్టి లేట్ అవుతుంది. 4 nights వస్తాయి. కాకుంటే దానా ఖర్చులే మనకు ఎక్కువ అవుతాయి. ఇది ట్రాన్స్పోర్ట్లో దానా ఖర్చు, లేబర్ ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇక కిరాయి అంటే ఇక అంతే, కిరాయి ఉన్నంతనే ఉంటుంది. కానీ ఇక దానా ఖర్చులు దాంతో పాటు వీటితో పాటు 2 లేబర్లు ఉంటారు కాబట్టి ఇక వాళ్ళ ఖర్చులు, దానా ఖర్చులే మనకు కొంచెం బర్డన్గా అనిపిస్తుంది, ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆ 4 రోజుల జర్నీలో మీరు ఎలాంటి సమస్యను ఫేస్ చేసినా, ఏమైనా ఇబ్బందికరంగా అనిపించింది? ఇక 4 రోజులు అంటే మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక వాళ్ళు డైరెక్ట్ మనం లొకేషన్ పంపినాం, లారీ నెంబర్ తీసుకున్నాం, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్నాం. మనకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కాల్ చేసి చూసుకున్నాడు. నైట్ సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 5 గంటలకు బంద్ చేస్తారు. ప్లేస్ ఉన్న కాడ దించుకొని వీటికి మేత నీళ్ళు పెట్టుకొని ఇక డే మొత్తం వీటికి కూర్చోబెట్టి రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ సాయంత్రం ఏమన్నా ఇది మన ఇన్ని ఆవులు ఉంటే వీటికి పాలు ఇట్లా పిండి మళ్ళీ సాయంత్రం 7 గంటలకు లోడ్ చేసుకొని మళ్ళీ 5 గంటలకు ఎట్లాగా 5 గంటలకు పాలు పిండాలి కాబట్టి 5 గంటలకు ఆపుతారు. 5:30కు మళ్ళీ 5 గంటలకు దానా పెట్టి 5:30కు మళ్ళీ పాలు పిండి మళ్ళీ దూడలు ఇట్లా ఉంటే వీటికి అబ్జర్వేషన్ చేసుకొని డే మొత్తం రెస్ట్ తీసుకొని నైట్లో మళ్ళీ బయలుదేరుతారు వాళ్ళు. ఓకే అన్న. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైనా పాలు ఇస్తున్నాయన్న? ఇప్పుడు ఇస్తాను. నేను అన్ని సుడి ఆవులే తెచ్చిన అక్కడి నుంచి వెళ్ళి మన దగ్గరికి వచ్చినాక 2 ఈన్నాయి 5 రోజుల తర్వాత. ఇక పాలు ఇస్తున్నాయి.
ఒకటి 6 ఇస్తుంది, ఒకటి 8 ఇస్తుంది. ఉమ్. ఇప్పటికైతే మంచిగానే ఉంటాయి. ఇప్పుడు కామన్గా పాల రేట్ లీటర్కి ఎంత ఉందన్న ఇప్పుడు ప్రజెంట్? లీటర్కు 40 రూపాయలు ఉన్నది ఆవు పాలు అయితే. ఆవు పాలు అయితే. సో చూశారు కదా, అన్నగారు డైరీ ఫామ్ స్టార్ట్ చేయబట్టి ఒక 1.5 మంత్ అవుతుంది అనమాట. అంటే ఇంతకుముందుకు ఉండే కొద్దిపాటి అనుభవం ఉండే, ఇప్పుడు ప్రజెంట్లీ కొన్ని ఆవులతో డైరీ ఫామ్ రన్ చేస్తున్నాను అనమాట అన్నగారు. ఇక కాకుండా ఏంటంటే అవి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చుకున్నప్పుడు మన అట్మాస్ఫియర్కి అవి సెట్ కావాలి కాబట్టి డాక్టర్లు అందుబాటులో ఉండాలి. మనం ఎప్పుడు అప్పుడు వాటిని చూసుకుంటూ ఉండాలి. ఏమన్నా అయిందా, మళ్ళీ లేకుంటే డాక్టర్ను కన్సల్ట్ చేయడమా, మనము వాటికి జ్వరం వచ్చిందా, మరి ఏమైనా ఎలాంటి సమస్యలు ఫేస్ చేసినావన్నీ ఒక 2-3 మంత్స్ వరకు మనం కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మన ఆటోమేటిక్గా మనకు వాతావరణానికి సెట్ అయిపోతే కొంచెం డైరీ ఇంకా మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయని అన్నగారు తన మాటలు తెలియజేయడం జరిగింది.